Good morning, all of you. Today we are discussing about manipulation of reproduction in animals. ఓకేనా? మ్యానిపులేషన్ జనరల్గా మనం మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఒరిజినల్ కాపీని మ్యానిపులేట్ చేసి సేమ్ అదే ఒరిజినల్ కాపీ కింద ప్రిపేర్ చేయడం మ్యానిపులేషన్ అంటారు. బట్ మరి రిప్రొడక్షన్లో మ్యానిపులేషన్ ఎలా చేస్తారు? అది యానిమల్స్లోను, అంటే హ్యూమన్ బీయింగ్స్ కూడా వన్ ఆఫ్ ది యానిమలే కదా. సో హ్యూమన్ బీయింగ్స్లోను అలాగే అదర్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్లోను ఈ రిప్రొడక్షన్లో మ్యానిపులేషన్ అనేది ఎలా చేస్తారు, ఏ మెథడ్స్ యూస్ చేసి చేస్తారు ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అంటే ఏంటో చూద్దాం. యానిమల్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ హై ప్రోటీన్ ఇన్ ఫుడ్, leather, fiber, which we humans have been using since ancient times. సో ప్రజెంట్ నవే డేస్ మనకి యానిమల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట. మన ఫుడ్కి కానీ, లెదర్కి కానీ, అంటే వీరింగ్ ఆఫ్ క్లాత్స్ కానీ, ఫైబర్కి కానీ. సో హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ మీద డిపెండ్ అయ్యి లైఫ్ని కొనసాగిస్తున్నారు అనమాట. సో అలాగే మిల్క్ ప్రొడక్ట్స్లోను మొత్తం ఆల్ ప్రొడక్ట్స్ మనకి యానిమల్స్ నుంచి చాలా ప్రొడక్ట్స్ మీద మనం వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. సో అలానే ఇప్పుడు సపోజ్ ఒక యానిమల్లో మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి కానీ, లేదా ఒక యానిమల్ ఏదైనా డ్రాట్ కండిషన్స్ తట్టుకుని రెసిస్టెన్స్ పవర్ని కలిగి ఉండని కానీ, లేదు ఇప్పుడు మనం హ్యూమన్ బీయింగ్స్ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్స్లో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటి? అయితే థైరాయిడిజం, షుగరు, డయాబెటీస్తో బాధపడుతున్నారు, లేక పిల్లలు లేక బాధపడుతున్నారు. సో దట్స్ వై వీళ్ళు సైంటిస్టులు ఏం ప్రపోజ్ చేశారంటే 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని ప్రపోజ్ చేశారు. దీస్ మెథడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఇన్ ఆర్టిఫిషియల్ మోడ్లో యానిమల్స్లో పిల్లలు సంతానం కలిగేలా చేయడం. సో దీనికి వీళ్ళు 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని యూజ్ చేశారు. బట్ ఇదంతా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లోకి వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, సూపర్ ఓవ్యులేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఎంబ్రియో క్లోనింగ్, ఈ 5 మెథడ్స్ని యూజ్ చేసి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రేట్ పెరగడానికి, లేదు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఇచ్చి వాళ్ళలో సంతానం కలిగేటట్టు చేస్తున్నారనమాట. సో ఈ మెథడ్స్ చాలా యూజ్ అవుతున్నాయి. చాలా ఫిజికల్గా గాను, కెమికల్గా గాను వీటికి చాలా ఇప్పుడు ఎకనామికల్గా కూడా ఎక్కువ పేరు పొందినాయి అన్నమాట ఇవి. ఓకేనా? సో ఓకే, ఫస్ట్ మనం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. జనరల్గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏంటో చెప్తాను. సో ఇది ఒక బయోటెక్నాలజీలో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అప్లికేషన్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే సెమెన్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక సెలెక్టెడ్ మేల్ నుంచి మనం తీసుకున్న సెమెన్ని కలెక్ట్ చేసి దాన్ని మనం సెలెక్ట్ చేసిన ఫీమేల్ యొక్క యూటిరస్ ఆర్ వెజినా లేదా సెర్విక్స్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్స్లోకి దాన్ని మీకు చెప్పాను కదా నేను ముందు జీన్ డెలివరీలో యూజ్ చేస్తారు అని. అప్పుడు సిరెంజెస్ అంటే మైక్రో ఇంజెక్షన్ మెథడ్ని ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఈ ప్రాసెస్లో. సో దాన్ని ఉపయోగించి ఆ ఫీమేల్ యొక్క యూటిరస్లోకి లేదా ఫాలోపియన్ ట్యూబ్స్లోకి ఈ స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇంజెక్ట్ చేసి ఆ ఫీమేల్ని కొన్ని డేస్ అబ్జర్వేషన్లో పెడతారు. అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు ఆ గ్యామెట్ ఆ ఎంబ్రియో అక్కడ ఆవిడ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లో సక్సెస్ అవుతుందా లేదా, క్యారీ చేయగలుగుతున్నారా లేదా, గ్యామెట్స్ యొక్క ఫ్యూజన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇన్ కేస్ సక్సెస్ అయితే కనుక ఎక్కువ ఈ ఆర్టిఫిషియల్లో అయితే ట్విన్స్ పుడతారు ఎక్కువ. నార్మల్గా సింగిల్ అంటే ఎందుకంటే వాళ్ళు ఆ యూటెరస్లోకి ఒక డబల్ ఎంబ్రియోస్ని కానీ ఎక్కువ పెట్టేస్తారనమాట. వాటిలో అన్నీ ఫెర్టైల్ అవ్వకపోయినా కనీసం ఒక 2 ఫెర్టైల్ అవుతాయి అనే ఉద్దేశంతో ఎక్కువ ఎంబ్రియోస్ని వాళ్ళు పెడతారనమాట. సో జనరల్లీ ఇన్ విచ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అవ్వచ్చు, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అవ్వచ్చు, దెర్ విల్ బీ ఏ ఛాన్స్ టు ట్విన్స్ బర్త్ అనమాట. సో ట్విన్స్ బర్త్ జరగడానికి అక్కడ ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గ్యామెట్స్ యొక్క ఫ్యూజన్ జరగడానికి మెయిన్ మనకి ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఫెర్టిలిటీగా ఉందా, ఇన్ఫెర్టిలిటీగా ఉందా, లేదు ఫీమేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది. సో ఇన్ కేస్ ఫీమేల్ ఫ్యాక్టర్ కానీ మేల్ ఫ్యాక్టర్ కానీ ఇన్ఫెర్టైల్గా ఉంటే కనుక డోనార్ని చేసుకుంటాం. అలా డోనార్ దగ్గర స్పర్మ్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్ కేస్
ఎవరైతే మేల్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఒప్పుకుంటేనే దాన్ని చేస్తారనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ని 2 ప్రాసెస్లో చేస్తారనమాట. అవి ఏంటంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్, దాన్ని IUI అని కూడా అంటారు. అలాగే ఇంట్రా సెర్వికల్ ఇన్సెమినేషన్ అనమాట. అంటే ఏంటి? ఇంట్రా యూటరైన్లో ఓవరీస్ని కానీ అదే ఎంబ్రియోస్ని కానీ స్పోమ్ని కానీ ఇంజెక్ట్ చేయడాన్ని ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అంటారు. ఆ ప్రాసెస్ని IUI అంటారు. అండ్ దెన్ ఇంట్రా సెర్వికల్ ఇన్సెమినేషన్ అంటే సెర్విక్స్లో ఈ ఎంబ్రియోస్ని ఓవరీస్ని ఇంజెక్ట్ చేయడాన్ని ICI అంటారనమాట. ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ అనేది ఈ మన నవే డేస్లో కామన్గా యూజ్ చేసే ప్రొసీజర్ అనమాట. ఈ ఇంట్రా సెర్వికల్ ఇన్సెమినేషన్ అనేది ఇంట్రా వెజైనల్ ఇన్సెమినేషన్కి అంటే ఇది ఆల్సో కాల్డ్ as ఇంట్రా వెజైనల్ ఇన్సెమినేషన్. సో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ జరగాలి అంటే దానిలో ఏ ప్రోటోకాల్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏదంటే బోత్ మేల్ యొక్క ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అనేది ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి వాళ్ళ యొక్క స్పర్మ్ని ఓవరీని ఫీమేల్ నుంచి ఓవరీని కలెక్ట్ చేసి వాటిని ఈ ల్యాబొరేటరీ కండిషన్లో ఎగ్జామిన్ చేస్తారనమాట. ఓకే దీనికి ఫెర్టిలిటీగా ఉందా, ఇన్ఫెర్టిలిటీగా ఉందా, ఫెర్టిలిటీ జరుపుకునే కెపాసిటీ ఉందా లేదా అని రెండింటిని ఎగ్జామిన్ చేస్తారనమాట. ఇదిగో ఇలాగా దాన్ని ఆర్టిఫిషియల్ మోడ్లో తీసుకుని ఇప్పుడు లైక్ ఇక్కడ స్పర్మ్ చూడండి, స్పర్మ్ని తీసుకుని అలా ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తారు. లైక్ ఎంబ్రియోని తీసుకుని ఇలా ఎగ్జామిన్ చేస్తారనమాట. అంటే దానిలోకి కొన్ని స్పర్మ్స్ పంపించి ఆ స్పర్మ్తో ఈ ఎంబ్రియో ఫెర్టిలిటీ జరుపుకుంటుందా లేదా, జరుపుకోగలిగితే సక్సెస్ఫుల్ అని, జరుపుకోలేకపోతే దానిలో ఏదో తేడాలు ఉన్నాయి అని గమనిస్తారనమాట. ఓకేనా? అలాగే ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎంబ్రియోలో కానీ లేదా స్పర్మ్లో కానీ ఏదైనా తేడాలు ఉంటే కనుక అప్పుడు కన్సల్ట్ ఫీమేల్కి కానీ మేల్కి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి వాళ్ళకి చెప్తారు. ఓకే మీ దానిలో ఇది ప్రాబ్లం, ఇది ఫెర్టిలిటీను ఫెర్టైల్ అవ్వట్లేదు, దీనిలో ఈ ప్రాబ్లం ఉంది అని వాళ్ళకి ముందే అన్నీ చెప్తారనమాట. ఓకేనా? ఇన్ కేస్ అలా ఉంటే కనుక ఏమైనా డ్రగ్స్ ఏమైనా వాడాలా, ఏమైనా చేయాలా అని వాళ్ళకి ముందే గైడెన్స్ ఇస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రోటోకాల్ ఏంటంటే ఫెర్టిలిటీ డ్రగ్స్ అండ్ మానిటరింగ్. ఫెర్టిలిటీ డ్రగ్స్ అండ్ మానిటరింగ్ ఏంటంటే మెడికేషన్ టేకెన్ బిఫోర్ ద ఇంజెక్షన్. అంటే మనం ఇలా ఆర్టిఫిషియల్గా ఎక్కించే ముందు మన కన్సల్ట్ డాక్టర్తో అది కరెక్టా కాదా, ఇది ఇంజెక్ట్ చేసుకుంటే మన బాడీకి ఏమైనా హామ్ అవుతుందా, ఆర్టిఫిషియల్గా ఎక్కించుకున్నాం ఇందులో ఏమైనా డ్రగ్స్ వాడినారా లేదా అని ముందు తెలుసుకుంటారనమాట. ముందు హ్యూమన్ అంటే ఫీమేల్ని తన్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ ఆర్టిఫిషియల్గా జరిగితే చాలా డిఫికల్టీస్ ఉంటాయి వాళ్ళకి. ఎన్ని స్ట్రగుల్స్ అంటే పెట్టేస్తారు అలాగా ఇంజెక్షన్స్తో మాకు అసలు అది ఎంత పెయిన్ అంటే, బట్ పిల్లలు కావాలంటే ఓచుకోరు కాబట్టి వాళ్ళు ఓచుకుంటారు అనమాట. బట్ అసలు ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంది, ఇన్ కేస్ సక్సెస్ అవ్వలేదా మళ్ళీ బట్ మనీ కూడా చాలా ఎకనామికల్గా వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఉంటేనే ఈ ప్రాసెస్లోకి దిగుతారు. కొంతమంది ఎకనామికల్గా సపోర్ట్ లేక కూడా మానేస్తారనమాట. సో ఇందుట్లో ఏంటంటే ఇంజెక్షన్స్ ద్వారా స్పర్మ్స్ని యూటరైన్ క్యావిటీలోకి ఎప్పుడైతే పంపామో అందులో కొన్ని వాళ్ళు డ్రగ్స్ కూడా యూజ్ చేస్తారు. మనకేం చెప్తారు, డ్రగ్స్ ఏమి యూజ్ చేయట్లేదు, నార్మల్గానే పెడుతున్నాం, ఇదంతా న్యాచురల్గా జరుగుతుంది అని అంటారు. బట్ వాళ్ళు కూడా అందులో ఇవి యూజ్ చేస్తారనమాట. బట్ ఇదంతా చేసేటప్పుడు మేల్ని ఇలా డిఫరెంట్ స్పర్మ్ని మీ స్పర్మ్ అవ్వట్లేదు, సో డిఫరెంట్ స్పర్మ్ని పెడుతున్నామంటే వాళ్ళు జనరల్గా ఒప్పుకోరు కదా. వాళ్ళకేం చెప్తారు, ఓకే మీ స్పర్మ్ని పెడుతున్నాము మీ వైఫ్లో అని చెప్తారనమాట. సో అలాగా ఇప్పుడు ఇంజెక్ట్ చేసేటప్పుడు స్పర్మ్ని ప్రిపేర్ చేస్తారనమాట. మనం ఈ స్పర్మ్ని ఎలాగంటే స్పర్మ్ని వాష్ చేసి దానిలో కెపాసిటీ ఉందా, బూస్టర్ కెపాసిటీ ఎంత ఉంది, ఓకే అది లోపలికి వెళ్ళగానే ఫర్టైలైట్ అవుతుందా లేదా, దాని కెపాసిటీ ఎంత ఉందని స్పర్మ్ని ప్రిపేర్ చేస్తారంట బయట. దాని అన్ని స్ట్రగుల్స్కి తట్టుకోగలుగుతుందా లేదా, ఇన్ కేస్ తట్టుకోలేకపోతుంటే ఎలాగా అని ప్రతి ఒక్క దానికి దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. ప్రిపేర్ చేసి స్పర్మ్ వాష్ ఎలా చేస్తారంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ టు బూస్ట్ ద ఛాన్సెస్ ఆఫ్ గెటమ్ ప్రెగ్నెన్సీ. దాని యొక్క బూస్టర్ కెపాసిటీ వలన ప్రెగ్నెన్సీ అవడానికి హెల్ప్ అవుతుందా లేదా, అలాగే ప్రివెంటింగ్ ఫ్రమ్ పాసిబుల్ అలర్జిక్ రెస్పాన్స్ని ప్రివెంట్ చేస్తుందా లేదా, అలాగే మినిమైజింగ్ ఎనీ యూటరైన్ క్రాంపింగ్ని మినిమైజింగ్ చేస్తుందా లేదా.
చూసి అప్పుడు స్పర్మ్ని మనం ఏదైతే సెలెక్టెడ్ ఫీమేల్ వన్ అనుకున్నామో వాళ్ళలోకి ఇన్సర్షన్ చేస్తారనమాట. ఇన్సర్షన్ కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ద సెమన్ ఈజ్ వాష్డ్ టు సెపరేట్ ద స్పర్మ్ ఫ్రమ్ ది సెమినల్ ఫ్లూయిడ్ నుంచి ఎప్పుడైతే స్పర్మ్ని సెపరేట్ చేసిన వెంటనే దట్ మస్ట్ బి డన్ బిఫోర్ ద స్పర్మ్ కెన్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద యూటరస్. ఆ వెంటనే దాన్ని యూటరస్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎందుకంటే బికాస్ ద సెమినల్ ఫ్లూయిడ్ కంటైన్స్ సబ్స్టెన్స్ దట్ కెన్ ఇరిటేట్ యువర్ యూటరస్. అప్పుడు సెమినల్ ఫ్లూయిడ్ మన యూటరస్ ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో అలా ఇరిటేట్ చేయకుండా ఉండడానికే ఈ సెమినల్ ఫ్లూయిడ్ని తీసేసి ఓన్లీ స్పర్మ్ని దానిలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. స్పర్మ్ వాష్ అంటే ఏంటంటే సెమినల్ ఫ్లూయిడ్ నుంచి స్పర్మ్ని సెపరేట్ చేస్తారు. బికాజ్ ఇరిటేషన్ ఫ్రమ్ ది యూటరస్కి ఇరిటేషన్ కలిగించకుండా ఉండడానికి స్పర్మ్ని సెపరేట్ చేస్తారనమాట. సెపరేట్ చేసి అప్పుడు మనం ఏదైతే సెలెక్టెడ్ ఫీమేల్ అనుకున్నామో ఆమె యొక్క వెజినాలోని యూటరస్లోకి, కొంతమందికి యూటరస్లో పెడుతుంటే అది పెట్టాలి అవ్వట్లేదని ఫాలోపియన్ ట్యూబ్స్, డైరెక్ట్ ఫాలోపియన్ ట్యూబ్స్కి వెళ్ళేలాగా సెర్విక్స్లో అలా పెడుతున్నారనమాట. సో అలాగా స్పర్మ్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన వెంటనే డాక్టర్ ఆవిడని కొన్ని రోజులు ఎగ్జామిన్ చేస్తాను కదా, రెస్టింగ్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఏ వర్క్ చేయకూడదు, చాలా రెస్ట్ తీసుకోవాలి. ఏంటి 10 to 20 minutes ఆవిడ అలాగ ఉంచి ఆవిడని ఒక 2-3 days ఎగ్జామిన్ చేస్తారు. ఓకే సక్సెస్ అయిందా లేదా అని ఎగ్జామిన్ చేసి సక్సెస్ అయిన తర్వాతనే ఆవిడ ఇంటికి పంపుతారనమాట. ఇంటికి పంపినా కూడా వీళ్ళు ఇచ్చిన మెడికేషనే వాడాలి. ఒక కిట్ ఉంటుంది అనమాట వీళ్ళు వాడే కిట్లో. దీని మీద చేసాము పీజీలో ప్రాజెక్టు. వాళ్ళకి ఒక కిట్ ఇస్తారు. కిట్ ఇచ్చి ఆ ట్యాబ్లెట్సే వాడమంటారు, రెగ్యులర్గా వాడమంటారు. ఇన్ కేస్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు, ఎట్ టైం టు టైం వాడాలి అంటారు. సో అలాగా అయితే అప్పుడు సక్సెస్ వస్తుంది అనమాట. బట్ ఈ సక్సెస్ రేట్ ఇది వరకు చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ దీని మీద డిపెండ్ అయిపోతున్నారు. డిపెండ్ అయిపోవడం వల్ల దీనివల్ల సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే దీనిలో కూడా కొంచెం స్కామింగ్ ఉంటుంది. ఎంబ్రియోస్ని అమ్మేసుకోవడం లక్షల్లో, చెప్పాను కదా ఇది లక్షల్లో చేసే ప్రొసీజర్ అనమాట. సో అలా కూడా ఉంటుంది. బట్ దీనివల్ల కూడా కొంచెం హెల్ప్ ఉంది. ఏంటి, ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళకి పిల్లల సంతానం కలుగుతుంది. బట్ అంటే జనరల్గా దీనికన్నా అవేర్నెస్ కలిగించాలి. అందరూ దీని మీద డిపెండ్ అయిపోకూడదు, న్యాచురల్గా జరిగేది న్యాచురల్గానే ఉండాలి అని. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే దట్ మీన్స్ విచ్ కెన్ బి అక్కడింగ్ ఇన్ ఏ గ్లాస్ ప్రొసీజర్. అంటే ఏంటి, ఇది విలుగా ఓవంని ఆర్టిఫిషియల్గా తీసుకుని ల్యాబొరేటరీ కండిషన్లో మైక్రో ఇంజెక్షన్ ద్వారా ఓవరీలోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి అది ఫెర్టైల్ అయ్యేలా చేసి దాన్ని ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టంలోకి ఇంజెక్ట్ చేయడాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని అంటారు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎంత ఈజీ అంటే అసలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఊసైడ్స్ని కలెక్ట్ చేసి ఫీమేల్ నుంచి యూసైడ్స్ని కలెక్ట్ చేస్తారు. తర్వాత కలెక్షన్ ఆఫ్ స్పర్మమ్స్, మేల్స్ నుంచి స్పర్మ్స్ని కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏదైతే ఊసైడ్స్ని తీసుకున్నారో ఆ ఊసైడ్స్ని ఇక్కడ చెప్పాను కదా ల్యాబొరేటరీ కండిషన్లో ఒక పెట్రీ డిష్లో పెట్టి ఊసైడ్ని దాన్ని చాలా స్టెరైల్ కండిషన్లో పెడతారనమాట. అప్పుడు స్పర్మ్ని తీసుకుంటారు. అదే సెమినల్ ఫ్లూయిడ్ తీసుకుని ఆ సెమినల్ ఫ్లూయిడ్ నుంచి స్పర్మ్ని సెపరేట్ చేసి అప్పుడు ఆ రెండింటిని అంటే న్యాచురల్గా బాడీలో ఎలా ఉంటుందో అలాగా పెట్రీ డిష్లో ఊసైడ్ని పెట్టేసి స్పర్మ్స్ని ఆ పెట్రీ డిష్లో వదిలేస్తారనమాట. వదిలేసినప్పుడు ఈ స్పర్మ్స్ మొమెంటంతో కదిలి ఓవరీతో అదే ఊసైడ్తో కలుస్తాయి అనమాట. అది న్యాచురల్గా జరిగేటట్టు చేస్తారు ఇన్ ల్యాబొరేటరీ కండిషన్స్లో. అప్పుడు స్పర్మ్ ఊసైడ్తో కలిసి అది మెచ్యూర్ అయ్యి ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది అనమాట. ఈ ప్రొసీజర్ జరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఇది ఐయుఐ కన్నా ఐవీఎఫ్ కొంచెం బెటర్ అనమాట. డైరెక్ట్ ఎంబ్రియోస్ని పెట్టేస్తారు. బట్ అందులో ఏంటి, స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం లేదా ఓవరీని ఇంజెక్ట్ చేయడం, అదే ఓవరీలోకి స్పర్మ్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం, లేదు రెండు కలెక్ట్ చేసి బయట చేయడం, కొంచెం అది ప్రాసెస్ ఈజీగానే అయిపోతుంది. బట్ ఇది టైం ఎక్కువ తీసుకున్న సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఐయుఐలో కన్నా ఐవీఎఫ్లో. ఓకేనా. నెక్స్ట్ సూపర్ ఓవ్యులేషన్ ఏంటంటే సూపర్ ఓవ్యులేషన్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డ్రగ్స్ టు స్టిమ్యులేట్ ద ఓవరీ టు ప్రొడ్యూస్ అప్ టు 3 eggs విత్ ఇన్ ఏ సైకిల్. అండ్ ఆబ్వియస్ కన్సర్న్ ఈజ్ దట్ అంటే ఏంటి, సూపర్ ఓవ్యులేషన్ కొన్ని మెడికేటెడ్ డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే అక్కడ జనరల్గా మనకి పర్ సైకిల్ ఒక ఎగ్ కదా రిలీజ్ అవుతుంది. బట్ ఇలా ఈ డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల పర్ సైకిల్ 3-4 eggs అలా రిలీజ్ అయిపోతుంది అనమాట. అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటి, ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసి వాటిలోకి స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి మనం
ఎక్కువ ఫెర్టిలిటీని చూపించుకోవడానికి సూపర్ ఓవ్యులేషన్. బట్ ఇది కూడా కొంచెం రిస్క్ అనమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేస్తారనమాట, ఎలాగా బయట ఫెర్టిలిటీ జరిగేలా చేసి దాన్ని రిప్రొడక్టివ్ సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు త్రూ మైక్రో ఇంజెక్షన్. ఇలాగా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూడు. ఫస్ట్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ థెరపీ ద్వారా ఎగ్స్ని తీసుకుంటారు. ఎగ్స్ తీసుకుని స్పర్మ్స్ని తీసుకుని ఆ రెండింటిని ఫెర్టైలైజ్ చేసి ఆ ఫెర్టైల్ అయిన దాన్ని మైక్రో ఇంజెక్షన్ మెథడ్ ద్వారా ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఇలా ఇంజెక్ట్ చేస్తారు. బట్ చాలా పెయిన్తో కూడి ఉంటుంది. ఇలాంటివన్నీ హై రిస్క్ అమ్మ. బట్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తున్నారు అని తప్పించి, బట్ ఇవన్నీ హై రిస్క్ అనమాట. క్లియర్గా మీకు డయాగ్రామ్ చూస్తే ఓన్గా రాసేవచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానివ్వండి, సూపర్ ఓవ్యులేషన్ అంటే ఏంటి, ఓవరీస్ అనేవి ఎక్కువ రిలీజ్ అయ్యేలా చేయడం, ఐవీఎఫ్ అంటే ఏంటి, బయట ఎగ్ స్పర్మ్ పెట్టాలైన ఎంబ్రియోస్ని ఇంజెక్ట్ చేయడం, ఐవీఐ ఏంటి, స్పర్మ్స్ని ఫీమేల్ యొక్క ఓసైట్లోకి సర్వెక్స్లోకి ఇంజెక్ట్ చేసి అక్కడ పెట్టాలి ఇలా చూడడం. ఓకేనా. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. అప్లికేషన్స్ ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ కెపాసిటీ, అంటే మోర్ ఆప్షన్స్ ఫ్రమ్ వాల్యుబుల్ డోనర్స్. అంటే డోనర్స్లో ఈ డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఎక్కువ ఊసైడ్స్ రిలీజ్ అవుతాయి కదా, అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ శాతం పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ని పెంచవచ్చు. సిగ్నిఫికెంట్ ఆఫ్ ఫెసిలిటేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫర్ వాల్యుబుల్ జెనెటిక్ మెటీరియల్స్ని మనం ఫెసిలిటేషన్ చేయడానికి, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ న్యూ బ్రీడింగ్ కాన్సెప్ట్ని పెంచడానికి, అలాగే జీన్ కాన్వర్జేషన్ బై ఫ్రీజింగ్ టెక్నిక్స్ ద్వారా, అలాగే ట్విన్ ప్రొడక్షన్ చెప్పాను కదా, మ్యాక్సిమం ఐవీఎఫ్లో కానివ్వండి, ఐయుఐలో కానివ్వండి, దిస్ ఈస్ ద మోర్ క్యాపబిలిటీ టు రిప్రొడ్యూస్ ట్విన్స్ బర్త్ ఓన్లీ. ట్విన్స్ బర్త్ జరగడానికి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎంబ్రియో క్లోనింగ్ అంటే ఏంటంటే, ఎంబ్రియో క్లోనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎంబ్రియోస్ని తీసుకుని వాటిని క్లోన్ చేస్తారనమాట. క్లోనింగ్ అంటే ఏంటి, జనరల్గా క్లోనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ one or more individual plants or animals that are genetically identical to another plant or animal. అంటే వాళ్ళ యొక్క ఫీమేల్స్కి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎంబ్రియో నుంచి ఒక ఎంబ్రియో సేమ్ దానిలాగా ఉండేలానే చేస్తారు. బట్ క్లోనింగ్ ప్రొసీజర్ ద్వారా అనమాట, ఐడెంటికల్ టు విత్ ఈచ్ అదర్ అనమాట. సో ఈ ఎంబ్రియో క్లోనింగ్లో కూడా ప్రొసీజర్లో చూసుకున్నట్లయితే క్లోనింగ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్ అండ్ క్లోనింగ్ ఫార్మ్ యానిమల్స్. ఫస్ట్ డిఫరెన్షియేటెడ్ మెమరీ సెల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పేరెంట్ షీప్. ఇప్పుడు షీప్లో చూసుకుందాం. షీప్లో మెమరీ సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని ఆర్టిఫిషియల్గా న్యూట్రియంట్ మీడియంలో వేసి దానిలో గ్రో చేస్తారు. ఆ గ్రో అయిన తర్వాత అన్డిఫరెన్షియేటెడ్ ఎగ్ సెల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎగ్ డోనర్. ఏవైతే ఫీమేల్స్ నుంచి ఎగ్స్ని తీసుకుని రెండిట్లో ఉన్న దీనిలో న్యూక్లియస్ని రిమూవ్ చేసి అప్పుడు ఈ ఎగ్ సెల్లోకి మేల్ యొక్క సెల్స్ని ఇంజెక్ట్ చేసినప్పుడు అక్కడ మైటోటిక్ డివిజన్స్ జరిగి ఆ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని ఏదైతే సరోగేటెడ్ మదర్ అనుకున్నామో ఆ సరోగేట్ మదర్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేసిన ఆఫ్టర్ 5 months గెస్టేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయ్యి ఆవిడలో అది సక్సెస్ అయిందా లేదా, ఈవెన్ షీప్లో అనివ్వండి, మెమల్స్లో అనివ్వండి, ఈ హ్యూమన్ బీయింగ్స్లో అయితే 1 weekలో అబ్జర్వ్ చేస్తారు, అప్పుడు సక్సెస్ అయిందో లేదో చూస్తారు. బట్ షీప్లోనైతే మాత్రం అలా కొన్ని డేస్ అబ్జర్వ్ చేస్తారనమాట. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక ఇప్పుడు బఫెలోస్ ఉంటాయి కదా, బట్ బఫెలోస్ చూడండి వాటికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషనే యూజ్ చేస్తారు. వాటికి డైరెక్ట్గా వెజైనాలోకి మేల్ యొక్క స్పర్మ్స్ ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఇదంతా ప్రజెంట్ యానిమల్స్లో బాగానే యూజ్ అవుతుంది. బట్ హ్యూమన్ బీయింగ్స్లో మాత్రం చెప్తున్నాం కదా, న్యాచురల్ రివ్యూ ప్రాసెస్ అనేవి న్యాచురల్గానే ఉండాలి, ఆర్టిఫిషియల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ మ్యానిపులేషన్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. ఓకేనా. అవే ఏమేమి చెప్పుకున్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, సూపర్ ఓవ్యులేషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ ఎంబ్రియో క్లోనింగ్. దీస్ ఆర్ ద టెక్నిక్స్ ఇన్ మ్యానిపులేషన్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ యానిమల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా. థ్యాంక్ యూ.